ధర్మశాస్త్రము ఎవరికి నియమింపబడింది? మొదటి ప్రశ్న, ధర్మశాస్త్రము ఎవరికి నియమింపబడింది? నియమింపబడిన ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా? కొట్టివేస్తే కొట్టివేయడానికి గల కారణాలు ఏంటి అని 3 ప్రశ్నలకి ఈరోజు మనము ఆలోచించేద్దాం. మొదటి ప్రశ్న ఏంటంటే, ధర్మశాస్త్రము ఎవరికి నియమింపబడి ఉన్నది? రెండవది ఏంటంటే, నియమింపబడిన ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా? కొట్టివేయబడితే ఏ కారణాల చేత కొట్టివేయబడింది అనే దాన్ని మనము ఈరోజు ఆలోచించేద్దాం. మొదటి ప్రశ్న మనము ఆలోచన చేస్తుంటే, ధర్మశాస్త్రము ఎవరికి నియమింపబడి ఉన్నది అనే ప్రశ్నకి మనము ఆన్సర్ను ఆలోచన చేస్తుంటే, మనకి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్న పత్రిక రాస్తూ ఈ సమాధానాన్ని మనకి క్రొత్త నిబంధనలో చెప్పేశాడండి దేవుడు. ఒకసారి చూద్దాము. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనను శ్రీమంతుడొక దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రం ఎవరికి నియమింపబడి ఉన్నదంటే ఆన్సర్ చెప్పేస్తున్నాడు. ధర్మశాస్త్రం నాడు చాలా మంది క్రైస్తవులకి అని పొరపాటు పడుతున్నారు. అది ఎవరికి నియమింపబడిందంటే, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకి, అంటే చట్టాన్ని పాటించిన వారికి, చట్ట ప్రకారంగా బ్రతకని వారికి. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుషుల చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును హితబోధకు, అంటే పుట్టినోట్లు ఏమన్నాడు? హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ. విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండి నడల అట్టి వానికి నియమింపబడింది. ఎవరికి నియమింపబడింది? ధర్మ విరోధులకి మొదటిది, 2 అవిధేయులకి, 3 ఏం చెప్పాడు? భక్తిహీనులకి, 4 పాపిష్టులకు, 5 అపవిత్రులకు, 6 మతదోషకులకు, 7 పితృహంతకులకు, 8 మాతృహంతకులకు, 9 నరహంతకులకును, 10 వ్యభిచారులకు, 11 పురుష సంయోగులకును, 12 మనుష్య చోరులకును, 13 అబద్ధికులకును, 14 అప్రమాణికులకును, 15 ఏంటంటే హితబోధకు, అపోస్తుల బోధకు, ఆరోగ్యకరమైన బోధకు ఎవరైతే వ్యతిరేకంగా ఈనాడు ఉన్నారో వాళ్ళకు నియమింపబడిందంట. అంటే ఎవరు కదని? క్రొత్త నిబంధన అపోస్తుల బోధన పాటించే వారికి ధర్మశాస్త్రము ఏం చేయదు, వాళ్ళకి ఏం చేయదంటే వర్తించదు. ఇది క్రైస్తవులకు నియమింపబడింది కాదు. అందుకని హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండి నెడల అట్టి వానికి ఏం చేయబడిందంట? నియమింపబడింది, కానీ నీతిమంతునికి నియమింపబడలేదు అని చెప్పేశాడు. నీతిమంతునికి ఏం చేయలేదంట? నియమింపబడలేదు. అంటే ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడుతున్నారో, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఏమవుతారు? నీతిమంతులు అవుతారు. ఈ నీతిమంతులైన వారికి ఏం చేయబడలేదంటే ధర్మశాస్త్రం నియమించబడలేదు అని చెప్పేశారు. అయితే క్రైస్తవులకు ఎలా ఉపయోగపడతాయంటే, అది ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగిస్తే ఏమన్నాడు? ధర్మశాస్త్రం మేలైందని మనం ఎరుగుదము అని చెప్పేశాడు. అంతే తప్పించి ధర్మశాస్త్రం ఎవరు కాదు? ధర్మశాస్త్రము క్రైస్తవులు కాదు, ధర్మశాస్త్రం క్రీస్తు రక్తంలో కడగబడిన వారు కాదు, ధర్మశాస్త్రము క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులైన వారికి ధర్మశాస్త్రం కాదు. అది ఎవరికి నియమింపబడిందంటే 15 లిస్ట్ ఎవరైతే చెప్పాడో వాళ్ళకి తప్పించి ఎవరికి నియమింపబడలేదంటే క్రొత్త నిబంధన క్రైస్తవులకి, క్రొత్త నిబంధన అపోస్తుల బోధన బోధిస్తున్న వారికి, అపోస్తుల బోధన పాటిస్తున్న వారికి ధర్మశాస్త్రం ఏం చేయబడలేదంటే నియమింపబడలేదు అని తెలియచేయాలి. పాపము ఏది ఎవరికి నియమింపబడిందో తెలియక 66 పుస్తకాలు మార్క్ అనుకుని 66 పుస్తకాలు బోధన చేసి చాలా మందిని ఏం చేస్తారంటే రక్షిస్తున్నారైనా. కాబట్టి ఏ బోధ ప్రకారంగా, ఏ నిబంధన ప్రకారంగా, ఏ ధర్మశాస్త్ర ప్రకారంగా అసలు ఏ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది, ఎవరికి ఇచ్చాడు, ఎవరికి నియమించాడు అనే పరిస్థితులు ఆలోచన చేయకుండా, విభజనాత్మకంగా బోధ చేయకుండా ఏం చేస్తారంటే ఈనాడు ఇది మనకు కూడా వర్తిస్తుందండి అనేటట్టు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు
బోధ చేస్తారు. అందుకని అట్టి వానికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి ధర్మానుకూలంగా దాన్ని ఉపయోగించినట్ల ధర్మశాస్త్రం మేలైందని ఎరుగుదము అని చెప్పేశారు. అయితే అది ఎవరికి నియమింపబడలేదు? క్రొత్తనైన క్రైస్తవులకి కానీ అపోస్తుల బోధన పాటించేవారికి కానీ ధర్మశాస్త్రం ఏం చేయబడలేదు, నియమింపబడలేదు. ఇది ఖచ్చితంగా తెలియాలి మనకి. రెండో ప్రశ్న ఏంటంటే, నియమింపబడిన ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా అనే దాన్ని మనము ఆలోచించాలి. నియమింపబడిన ధర్మశాస్త్రము కొట్టివేయబడిందా అనే ప్రశ్న వేస్తే కనుక చాలా మంది నాడు 66 పుస్తకాలు తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం చాలా మంది కూడా ఏమంటారంటే ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు. ఏమంటారు? ధర్మశాస్త్రం ఏం చేయబడలేదు, కొట్టివేయబడలేదు అని మాట్లాడతారు చాలా మంది. యేసుక్రీస్తు వారు బ్రతికుండగా నేను ధర్మశాస్త్రం ఏం చేశాను, నెరవేర్చుడికే కానీ కొట్టివేయడానికి రాలేదనే మాటను అక్కడే ఆగిపోయి ఏం చేశారంటే అది కొట్టివేయబడిందా కొట్టివేయబడలేదా, ఆయన పాటించి నెరవేర్చాడా నెరవేర్చలేదా అనే దాన్ని ఆలోచన చేయకుండా నెరవేర్చుడికే అన్నాడు కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదని బోధ చేస్తారు చాలా. అయితే నియమింపబడిన ధర్మశాస్త్రము, ఇశ్రాయేలుకి నియమింపబడిన ధర్మశాస్త్రము అది కొట్టివేయబడిందా అనే ప్రశ్న వేస్తే కనుక ఒకసారి మనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుడికే గాని కొట్టివేయడానికి నేను రాలేదు. కాబట్టి మత్తయి సువార్త ఏ కాలంలో రాశాడు, అసలు ఏ కాలంలో జరిగిన చరిత్ర, అసలు ఎవరు మాట్లాడుతున్నారు, అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారని తెలియకుండా ఆయన నెరవేర్చడికే కానీ కొట్టివేటకి రాలేదని గుడ్డుబోధన చేస్తారు ఈనాడు చాలా. నెరవేర్చిన తర్వాత ఏం చేయాలి, కిందకి మాట్లాడుతూ కిందకి చదవాలండి, బాగా అర్థం అవుతుంది. ఆకాశమును భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు అంత కొంతగా ధర్మశాస్త్రం అంతయు అంటే ఏంటి, ఏమర్థాలు ఇస్తే సమాప్తం, ముగింపు, మొత్తం, సమాప్తం, ముగింపు, మొత్తం అని అర్థాలు వస్తాయి. అందుకని ఆకాశమును భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అది నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఎవరు మాట్లాడారు? సాక్షాత్ యేసు ద్వారా మాట్లాడతారు. దాంట్లో అదంతా ధర్మశాస్త్రం అంతా కంప్లీట్గా నెరవేర్చే వరకు అది కొట్టివేయబడదని మీకు చెప్పేస్తాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే కొట్టివేయాలంటే ఏం చేయాలి? యేసుప్రభువు భూమి మీద బతుకుండి నెరవేర్చాలి. నెరవేర్చలేదు. ఒకసారి చూద్దాము. లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చదువు ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయము 44వ వచనం చదివితే మనకి బాగా అర్థమవుతుంది. అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ ఏం చేయాలి, నెరవేరవలనని నేను మీ అందు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు ఏమైనవి, నెరవేరాలన్నాడు. పైన కింద ఏమన్నాడు, నెరవేరినవి అన్నాడు. అంటే ధర్మశాస్త్రాన్ని యేసుప్రభువు నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి నెరవేర్చడానికి కిందే చెప్తూ 18వ వచనం ఏం చెప్పాడు, అదంతయు పూర్తిగా సమాప్తం చేస్తేనే కానీ పూర్తిగా పాటిస్తేనే కానీ అది ఏం చేయబడదు, కొట్టివేయబడదు. ఆయన చెప్తే ఏమంటే మళ్ళీ కీర్తనలో నన్ను కూర్చు రాయబడినవి నీవు నెరవేరాలని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట, ఎక్కడ మనం మత్తయి సువార్తలో చూసాం, మీతో చెప్పిన మాటలు వారితో చెప్పిను అని ఏం చేశాడు, నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పేశాడు. అంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడి కంటే ఇంకా నెరవేర్చాడని ఈ కాలానికి కూడా యేసుప్రభువు అంటే ఈ కాలానికి కాదు, నేను ఆల్రెడీ మీకు చెప్పాను అది ఏమైపోయినాయి అన్నాడు, నెరవేరినవని వాళ్ళతో చెప్పేశాడు. దీన్ని అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్నాడు. చూడండి ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రకి ఏమై ఉన్నాడు, సమాప్తి. క్రీస్తు ఏమై ఉన్నాడంట, ధర్మశాస్త్రకు సమాప్తి అయి ఉన్నాడు అని చెప్పేశాడు. అంటే ఆయన భూమి మీద బ్రతికి ఇశ్రాయేలుగా పుట్టి యోధాగోత్ర సింహంగా వచ్చి ధర్మశాస్త్రం ఏం చేశాడంటే ఒక లేవీడు ఒక ఇశ్రాయేలుగా పుట్టాడు కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేశాడు, కంప్లీట్గా నెరవేర్చేశాడు. ఎవరు? యేసుక్రీస్తు. నెరవేర్చిన తర్వాత ఏం చేశాడు, కొట్టివేశాడు. అనే ప్రశ్న నెక్స్ట్ అర్థమ్మా. అయితే పౌలుగా చెప్తే ఏమన్నారు అక్కడ, విశ్వసించి ప్రతి వానికి
నీతి కలుగుడికే క్రీస్తు ఏమైనాడు, ధర్మశాస్త్రపు సమాప్తి అయి ఉన్నాడు అని చెప్పేశాడు. దీన్ని హెబ్రీ రచయిత కూడా మాట్లాడుతూ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం నెరవేర్చుడి కంటే ఇంకా అర్థం కాలేదు, ఇంకా పాపం ఇంకా నెరవేరుతున్నారు అనుకుంటున్నారు. 10వ అధ్యాయము 9వ వచనం, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు వారు. ఆయన మీకు పైనుంచి అర్థమవుతుంది ఏమని, 5వ వచనం 15, కాబట్టి ఈ లోకమందు ప్రవేశించినప్పుడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్తాడు, బలియో అర్పణయో నువ్వు కోరలేదుగా, నాకు ఒకసారి మార్చితివి, పూర్ణమామములను పాప పరిహార బలు నీకు ఇష్టమే లేక. అప్పుడు నేను గంధపు చుట్టలు నన్ను కూర్చుని రాయబడిన ప్రకారం దేవాని చిత్తం నెరవేర్చుటకు వచ్చి ఉన్నానండి. బలులు అర్పణలు పూర్ణమామములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదు అనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పై చెప్పిన తర్వాత ఆ నీ చిత్తము నెరవేర్చుటకు. ఏంటి నెరవేర్చుటకు అనే పదాలు చాలా జాగ్రత్తగా చూడండి. నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. ఎప్పుడు? నెరవేర్చిందని కొట్టేశాడు. ఎవరు? క్రీస్తు ప్రభువు వారు. దేని ద్వారా కొట్టేశాడు? తన ప్రాణం ద్వారా, తన మరణం ద్వారా ఏం చేశాడంటే సిలువ మీద కొట్టేశాడు. కాబట్టి నెరవేర్చాడు అంటే 100% నెరవేర్చేశాడు. ఒకసారి మనం అదే పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాల్లో మాట్లాడుతున్నాడు. 15-3-4 వచనాల్లో, నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందును సమాచారం. దేని ప్రకారము? లేఖనాల ప్రకారం. అంటే లేఖనాలు నెరవేర్చలేదంటే నెరవేర్చేశాడు కాబట్టి మృతి పొందాడని చెప్పేస్తాడు ఆయన. మృతి పొందేను అన్నాడు. అది ఏ టెన్స్ లో కనపడుతుంది మనకి? ఫ్యూచర్ టెన్స్ అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది, ప్రజెంట్ టెన్స్ కనపడుతుంది. అక్కడ జరుగుతుందని చెప్పారు. ఇక్కడ ఏమైపోయింది? మృతి పొందెను అంటే ఆల్రెడీ జరిగిపోయింది. మృతి పొందెను, సమాధి చేయబడిను. అలాగే లేఖనాల ప్రకారము 3వ దినమున లేపబడిను. అంటే ఆల్రెడీ అయిపోయి అవ్వలేదంటే ఖచ్చితంగా అయిపోయింది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఏం చేశారంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు భూమి మీద మొత్తమంతా పాటించి ఏం చేశాడు? ధర్మశాస్త్రం అంతటిని కొట్టేశాడు. అందుకని యాకోబు పత్రికలో కూడా మాట్లాడుతూ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వల్ల అపరాధులను తెచ్చిబడి పాపం చేయరు. ఎవరైనా ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞలో పోయినాడలా, అంటే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళు గురించి చెప్తున్నాడు. ఒక ఆజ్ఞలో తప్పిపోయినాడలా ఆజ్ఞ విషయం ఏమవుతాడు? అపరాధి. వ్యభిచరింపొద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన కనుక నువ్వు వ్యభిచరింపకపోయినా నరహత్య చేసినాడు ధర్మశాస్త్ర విషయంలో ఏమైపోతావు అంట? అపరాధి. అక్కడ ఎన్ని మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్రం అంతయు గైకొనాలంట. ఎవరైనా ధర్మశాస్త్రం పాటించాలనుకుంటే ఎంత పాటించాలి? 10వ వచనంలో, ఎవడైనా ధర్మశాస్త్రం అంతయు, దాంట్లో కొన్ని ఏరుకుంటాను కొన్ని తీసుకుంటానంటే పని అవుతుంది. ధర్మశాస్త్రం అంతయు గైకొని అన్నాడు. అంటే ఎంత? ఇందకదే అన్నాడు. ఆకాశము భూమియు గతించిపోయినను దాంట్లో నుంచి పొల్లైను సున్నైను నెరవేర్చేంత వరకు ఏం చేయబడదు? కొట్టివేయబడదు అని చెప్పేసి. అంటే యేసుక్రీస్తు భూమి మీద బతుకులో కొట్టేశారంటే 100% ఏం చేశాడు? నెరవేర్చేసాడు. మరి నెరవేర్చిన తర్వాత కొట్టేశాడా? అది చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ముళ్ళిన ద్వేషం. నేను చదివే ముందు ఒక పాయింట్ చెప్తున్నాను మీకు. ఈనాడు చాలా మందికి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే వాళ్ళు దాన్ని ఏం చేసుకోలేరంటే డైజెస్టిబుల్ చేసుకోలేరు. అంటే దాన్ని ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే దాన్ని ఏం చేయలేరంటే అంగీకరించలేరు, జీర్ణించుకోలేరు. ఎందుకు జీర్ణించుకోలేరు, ఎందుకు అంగీకరించలేరంటే వాళ్ళు బైబిల్ సరిగా చదవరు, బైబిల్ విభజనాత్మకంగా బోధన నేర్చుకోరు, విభజనాత్మకంగా చెప్పే వాళ్ళ దగ్గర నేర్చుకోరు. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అండి. ఎలా మనసు ఎలా ఉంటుందంటే కఠినమైపోతుందంట. అదేంటి ధర్మశాస్త్రం కొట్టేయడం ఏంటి? ధర్మశాస్త్రం నెరవేర్చడికే అన్నాడు కదా, కొట్టేయడం ఏంటని ఉడికిపోయి కఠినమైపోయి రకరకాలైన విపరీతమైన వాదంలో విపరీతమైన కార్యక్రమాలు చాలా మంది తీసుకొచ్చేస్తారు. దీన్ని తీతు గారు కూడా చెప్పారు ఒకసారి. ఎవరైనా కొట్టివేదంటే అంగీకరించకపోతే దేని పెట్టుకుంటారంట? వాదాలు పెట్టుకుంటారంట. అలాంటి వాళ్ళు దూరంగా ఉన్నాను. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయం, 3వ అధ్యాయము 9వ వచనం.
అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, దేని గురించి ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని బైబిల్ చెప్తే మళ్ళీ ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని యుద్ధం పెట్టుకున్నాడు. చాలా అది కొట్టివేయబడింది, అది క్రైస్తవులు కాదు, అది క్రైస్తవులు పాటించడానికి కాదు. కాబట్టి అవివేక తర్కములను, వంశములను, కలహములను, ధర్మశాస్త్రం గురించి వివాదాలు ఎలాంటివి అంట నిష్ప్రయోజనము అని చెప్పేశారు. కొట్టివేయబడిందని అంగీకరించాలి, నెరవేర్చడని అంగీకరించాలి తప్పించి నీ సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు నీ మనసు కఠినం చేసుకుని కొట్టివేయబడిందంటే ఇంకా అంగీకరించలేని అబద్ధ బోధకులు సమాజంలో చాలా మంది ఉన్నారు. ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే ఆయన అంటున్నాడేమో యేసు వారు, అది నెరవేర్చాలని మీతో చెప్పాను నేను. తర్వాత ఏమన్నాడు, నెరవేరుని మీతో చెప్పేసి అన్నాడు. పౌలు గారు కూడా మాట్లాడుతూ ఆయన ఏమేడు, విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ఏమైనాడు, ధర్మశాస్త్రం సమాప్తి అంటే నెరవేర్చడం తెలిసింది. నెరవేర్చిన తర్వాత ఏం చేశాడు, కొట్టేశాడు అనేది నువ్వు డైజెస్టిబుల్ అవ్వట్లేదంటే నీకు నీ మనసు ఎలా తయారయ్యిందో కూడా బైబిల్లో రాస్తాడు. మనం చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే ఎప్పటికీ అంగీకరించలేని మానవులు సమాజంలో ఉన్నారు చాలా మంది. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ అధ్యాయము 14వ వచనం. మరియు వారి మనసులు ఏమైనా కఠినములాయను అని చెప్పేసారు. అదేంటి ధర్మశాస్త్రం కొట్టేయడం ఏంటి, ధర్మశాస్త్రం కొట్టేది ఎందుకు ఉంది బైబిల్లో అని విపరీత వాదాలు దాని గురించి ఏం పెట్టుకుంటారంట. తీతిగా చెప్పారు, దాని గురించిన వివాదాలు అంటే కొట్టేసిందంటే బైబిల్లో ఉంటే స్పష్టంగా రాయబడి చదువుకుని నేర్చుకుని ఏం చేయాలి, వెంబడించాలి. అందుకనే మాట్లాడితే అక్కడ ఏమంటాడంటే మరియు వారి మనసులు ఏమైనా అంట కఠినములాయనే అంటాడు. ఎప్పటికీ చాలా మంది ధర్మశాస్త్రం కొట్టేందంటే కఠినం చేసుకుంటారు. అంటే ఆ మనసు అంగీకరించే హృదయం వాళ్ళకి లేదు. అందుకనే మాట్లాడతాం అక్కడ చాలా భవిష్యత్తు చెప్తుందండి బైబిల్. మరియు వారి మనసులు కఠినములాయను గనుక, అలాంటి వాళ్ళు ఉంటారు కనుక కఠినంలో ఆయన గనుక అంటే ఇంకేదో ఉందని చెప్తున్నాడు. గనుక నేటి వరకు అంటే ప్రజెంట్ నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అని. ఎవరైనా మన బైబిల్లో చూపిన ధర్మశాస్త్రం కొట్టేయబడింది అని చెప్తుంటే కొట్టివేయబడలేదు అన్నాడు అనుకోండి, మీరు ఖచ్చితంగా ఎక్కడున్నారని అర్థం, ముసుగులో ఉన్నారు. స్పష్టంగా చెప్పాడు, అదే అన్నాడు కదా, కొట్టివేయబడిన వారికి తేటపరచక ఆ ముసుగే ఏమైంది అంటే ఇప్పుడు ముసుగేసుకుని ప్రసంగాలు, ముసుగేసుకుని విశ్వాసాలు అంటారు. దేని ఏ ముసుగు, ధర్మశాస్త్రం అనే ముసుగు కింద ఉన్నారు చాలా మంది. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేయబడిందంటే అది కొట్టివేయబడిందని, దాన్ని ఏం చేయట్లేదంటే అది అంగీకరించడానికి వారి మనసులు ఏమైపోయినాయి, కఠినం అయిపోయిందంటే. కఠినం అయిపోయింది. ఇప్పటికీ ప్రజెంట్ ఎలాగే కఠినం అయిపోయింది. ఎప్పుడో రాశాడు కానీ ఆ కాలంలో వారు అలాగే ఉన్నారు, ఈనాడు కూడా చాలా మంది అలాగే ఉన్నారు. ఇప్పుడు కొట్టేశాడంటే ఒకసారి చూద్దాం కొన్ని వచనాల్ని. ఇక్కడ కొట్టివేయబడింది ఇక్కడ కూడా కనపడుతుంది. అది క్రీస్తునందు ఏం చేయబడిందంట, కొట్టివేయబడింది అని చెప్పేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన మన సమాధానమైంది అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏం చేశాడు, ఏకం చేశాడు. అక్కడ ధర్మశాస్త్రం కొట్టేశాడు అంటే ఖచ్చితంగా అర్థమవుతుంది మనకి. అక్కడ ఏం చేశాడు, కొట్టివేశాడు అని చెప్పాడు పౌలు గారు. ఇంకా చూద్దాము కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మరి అపరాధం వలన శరీరమందు సున్నతి పొందకుండేటి వలనను మీరు మృతులైన కాగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మన విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చీవ్రాలు తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేసి మన అపరాధాలను క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని ఏం చేసిను, జీవింపజేసి. మరొకసారి కనపడింది ఏంటంటే అది ధర్మశాస్త్రం ఏం చేశాడంటే మేకులతో సిలువ కొట్టి దాన్ని ఏం చేశాడంటే ఎత్తేసాడని, అది ఎత్తేసాడని కనపడు. ఇంకా చూద్దాం ఒకసారి రోమపత్రిక 10వ అధ్యాయం, రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకై అదేమై ఉందంట, విశ్వసించి ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అంటే ఏం చేశాడు, దాన్ని ముగించి కొట్టేశాడు.
అంటే ధర్మశాస్త్రము నియమింపబడిన ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే ఖచ్చితంగా కొట్టివేయబడింది అని అరగాలి. మరొక వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేస్తున్నాడు అంట? కొట్టివేసి ఉన్నాడు. కొట్టివేసి ఉన్నాడు. పదం చూడండి, కొట్టివేసి ఉన్నాడు అని చెప్పాడు. అంటే ధర్మశాస్త్రం కొట్టేశాడంటే ధర్మశాస్త్రం ఏం చేశాడు? కొట్టివేశాడు క్రీస్తు ప్రభువు. మరొక వచనం చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. 3వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? దేని గురించి మాట్లాడుతున్నాడు? ధర్మశాస్త్రం గురించి. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది ఏం చేయబడిందంట? అతిశయ కారణం అంటే ఏంటంటే ధర్మశాస్త్రం వల్ల అతిశయం ఏంటి? ఏమైనా ఉపయోగం ఉందా? అసలు మీకు అసలు ఆనాడున్న యూదులతో ఏం మాట్లాడుతున్నారంటే పౌలు గారు, అసలు మీకు అతిశయ కారణం ఏంటి? ఎక్కడ మీకు అతిశయ కారణం? అదేం చేయబడింది? మీరు దేని వల్ల అయితే అతిశయిస్తున్నారో అది ఏం చేయబడిందంట? కొట్టివేయబడింది అని చెప్పేసి. అందుకని కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడిను. క్రియా న్యాయం బట్టి కాదు, విశ్వాస న్యాయం బట్టి అని చెప్పేసి అది కొట్టివేయబడిందండి. పౌలు పర్టికులర్గా చెప్పినారు. అది ఏం చేయబడింది? ఖచ్చితంగా కొట్టివేయబడింది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందీబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టం నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడును. దీని ద్వారా దేవుని ఎంతకు మనం ఏం చేస్తున్నాము? చేరి ఉన్నాము అని చెప్పేశాడు. కాబట్టి అదేం చేయబడిందంట? నివారణ చేయబడింది అని చెప్పేశాడు. ఏది? ధర్మశాస్త్రం. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టేశాడంటే కొరింథీ పత్రిక నుంచి మనం ఎక్కడి వరకు చూస్తుంటే ధర్మశాస్త్రం ఏమైంది? నియమింపబడిన ధర్మశాస్త్రము నెరవేర్చి కొట్టివేయబడింది. అయితే నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, 3వ ప్రశ్న, నియమింపబడిన ధర్మశాస్త్రము ఎందుకు కొట్టివేయబడింది? ఏ కారణం చేత కొట్టివేయబడింది? ఏదైనా ఒకటి కొట్టాలంటే కనుక, కొట్టివేయాలంటే కనుక దానికి ఏదైనా కారణాలు ఖచ్చితంగా ఉండాలి. అంతే కదా? కారణం లేకుండా ధర్మశాస్త్రం కొట్టివేయబడడానికి అవకాశం లేదు. అయితే అది ఎందుకు కొట్టివేయబడింది? ఏ కారణాల చేత కొట్టివేయబడింది ధర్మశాస్త్రం అంటే మనము కొన్ని కారణాలు మనం బైబిల్లోంచి ఆలోచించాలి. ఎందుకంటే ఇశ్రాయేలుకి అది ఎలాంటిదంటే ఉత్తమమైంది. ఇశ్రాయేలు అది వాళ్ళకి పవిత్రమైంది, అది నీతి గలది. ఎవరికంటే ఇశ్రాయేలు. మనం కదా చాలా క్లారిటీ చెప్పిన మాటలు. అందుకని అది వాళ్ళకి నీతి గలది, అది వాళ్ళకి ఆత్మ సంబంధమైంది, అది వాళ్ళకి ప్రయోజనకరమైంది, అది వాళ్ళకి ఏంటంటే ఉపయోగకరమైంది. అది దాన్ని ఎందుకు కొట్టేయడంటే ఏ కారణాలు, ఏ రీజన్ లేకుండా దేవుడు కొట్టే ధర్మశాస్త్రాన్ని. రీజన్ లేకుండా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎవడో కొడుతూనే ఉన్నాడు. కాబట్టి క్రొత్తనే ఎందుకు వచ్చింది? అసలు ధర్మశాస్త్రం ఎందుకు కొట్టేశాడు అనే కారణం చూస్తే మొదటి కారణం మనం ఆలోచించేద్దాము. మొదటి కారణం ఏంటంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే దేని కొట్టేశాడు దేవుడు అంటే లోపము గలది. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి గల కారణం ఏంటంటే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే లోపము గలది అని చెప్పేశాడు. చాలా క్లియర్గా కనబడుతుంది అక్కడ. ఏంటనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండో దానికి ఏముండదంట? అవకాశం ఉండనేరదు అని చెప్పేసి. ధర్మశాస్త్రం కొట్టేయడానికి మెయిన్ ప్రధానకరమైన కారణం ఏంటంటే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే లోపము గలది. లోపము గల దాన్ని తీసేసి స్థిరమైనది, నిత్యమైనది దాన్ని పెట్టేసాడు. అదే ఏంటంటే క్రొత్త నిబంధన. కాబట్టి ఆ నిబంధన రావడం కొరకు ఏం చేశాడంటే ఈ లోపము గల ధర్మశాస్త్రాన్ని దేవుడు ఏం చేశాడు? కొట్టివేశాడు. కొట్టివేయడానికి మొదటి కారణం అది. ఆ కొట్టివేసి ఏం చేశాడు? అదే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పింపబడుచున్నవి. లోపం కాబట్టి కింద మాట్లాడితే ఏమన్నాడు? ఆ రెండవ దానిని అంటే లోపం అనేది స్థిరపరచబడదా? స్థిరపరచబడదు. అది ఫుల్గా అగ్రిమెంట్గా అది కంప్లీట్గా ఉంటుంది అంటే ఉండదు. కాబట్టి ఏం చేశాడు? ఆ రెండవ దానిని లోపం గల దాన్ని తీసేసి
రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని ఏం చేశాడు? కొట్టేశాడు. మొదటి దాన్ని కొట్టేయడానికి దేనికి? లోపం ఉంది. మొదటిది కొట్టివేయబడింది కాబట్టి రెండోది ఏమైంది? స్థిరపరచబడింది. అంటే మొదటి కారణం ఏంటంటే ధర్మశాస్త్రము లోపం గలది కాబట్టి ఆ లోపము గల దాన్ని తీసివేసి స్థిరమైన దాని కొరకు ఏం చేశాడంటే రెండవ దాని కొరకు దేవుడు ఏం చేశాడు? మొదటిగా లోపం గలగా ఉన్న ధర్మశాస్త్రాన్ని దేవుడు కొట్టివేయించాడు. అది మొదటి కారణం. రెండో కారణం మనం ఆలోచన చేస్తుంటే రెండో కారణం ఉంది ఏంటంటే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మనం ఆలోచన చేద్దాం. ఇది క్రొత్తది అని అంటే దానికంటే ముందేముంటది? పాతది ఉంటుంది. కాబట్టి ఇది పాత ఏమైపోద్ది? ఎక్స్పైరీ అయిపోద్ది. పాత ఏమైపోద్ది అంటే అదృశ్యం అయిపోద్ది అన్నాడు. అది ఇంకా మానవ కంటికి ఏం చేయదు, కనిపించలేదు. అందుకని ఏమన్నాడు? ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుడు చేత మొదటిది ఏం చేశాడు? అసలు క్రొత్త దాన్ని తీసుకొచ్చాడంటే మొదటిది అప్పటికి ఏమైపోయిందని అర్థం? పాత అయిపోయింది. మనం ఒక న్యూ మొబైల్ కొన్నామంటే ఓల్డ్ మొబైల్ ఏమంటాం? అది ఫోన్ ఇది ఫోన్, దాన్ని ఓల్డ్ అంటాం, దీన్ని న్యూ అంటాం. న్యూ అని దేనికి అంటున్నామంటే ఆల్రెడీ మన దగ్గర ఉన్న వస్తువు ఏమైపోయింది? పాతది అయిపోయింది. క్రొత్తనే ఎందుకు వచ్చిందంటే మొదటిది పాతది అయిపోయింది. మొదటిది ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి అది ముగింపు అయిపోతుంది కాబట్టి దేవుడు దేన్ని తీసుకొచ్చాడు? క్రొత్తని ప్రవేశపెట్టాడు. అందుకని అక్కడ మాట్లాడుతూ ఆయన క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడికిపోవును అంటే పాత ఏమైపోతుంది? ఉడికిపోతుంది. పాత ఏమైపోతుంది? కంప్లీట్ అయిపోయిన తర్వాత పాత దాంతో క్రైస్తవులకు ఏం లేదు, అసలు అవసరం లేదు కాబట్టి దాన్ని ఏం చేశాడంటే తీసి పడేయాడు. అక్కడ చూడండి, అక్కడ పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిల్లి ఉడికిపోవును అది అదృశ్యం ఒకటకు. పుట్టినోళ్ళు ఏమన్నాడు? నివర్తనం ఒకటి అన్నాడు. అదృశ్యం ఒకటి ఎలా ఉందంట? సిద్ధంగా, అంటే ఎక్స్పైర్ అయిపోవడానికి, అది ఇంకా తీసివేయబడడానికి ఎలా ఉంది? సిద్ధంగా ఉంది అని చెప్పేసి. అది రెండో కారణం. ఇది పాతది అయిపోయింది కాబట్టి క్రొత్త దాన్ని దేవుడు ఏం చేశాడు? ప్రవేశపెట్టాడు. మొదటి కారణం ఏంటి? అది లోపము గల దాన్ని కాబట్టి లోపము గల దాన్ని తీసేసి రెండవ దాన్ని స్థిరపరిచాడు. అది మొదటి రీజన్, ఇది రెండవ రీజన్. మూడవ రీజన్ ఏంటంటే చూద్దాం ఒకసారి. మూడవ రీజన్ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. మూడవ కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తుంటే చదువు ఒకసారి. 7వ అధ్యాయము ఆ ధర్మశాస్త్రము దేనికి? సంపూర్ణ సిద్ధి కలగ చేయలేదు కనుక అని చెప్పేశాడు. ధర్మశాస్త్రంలో ఎన్నైతే ఆజ్ఞలు ఉన్నాయో, ఎన్నైతే దేవుడు ప్రవేశపెట్టి ఉన్నాయో, దేవుడు ప్రవేశపెట్టిన దానికి ఇశ్రాయేలు బ్రతికిన దానికి దీనికి ఏం కలగలేదంటే వీళ్ళు కంప్లీట్గా ధర్మశాస్త్రం ఏం చేసేలేరు, పాటించలేక ఫెయిల్ అయిపోయారు. అసలే దేవుడు పెట్టిన ఆజ్ఞల్లో ప్రతి దాన్ని పాటించే విషయంలో ఫెయిల్ అయిపోయారు కాబట్టి దేవుడికి ఏం కలగలేదంట? సంపూర్ణ సిద్ధి కలగలేదు. దేవుడు ధర్మశాస్త్రం కొట్టేయడానికి దేవుడికి ఏం కలగలేదు. అసలు ధర్మశాస్త్రం వల్ల, అది యాజకత్వం వల్ల కానీ, అది బలుల వల్లే కానీ, అది ఇంకా ధర్మశాస్త్ర ఆజ్ఞ వల్లే కానీ, ధర్మశాస్త్ర ప్రేమ అంటే దేవుడిని సేవించి ప్రేమించే విషయంలో కానీ, ఏ ధర్మశాస్త్రం ఏది చూసుకున్నా సరే అందుకనే అన్నాడు అక్కడ. ధర్మశాస్త్రము దేనికి అన్నాడు? ఒకదానికి రెండు దానికి అని చెప్తారు చాలా మంది. కేవలం యాజకత్వానికే కాదు, కేవలం బలులకే కాదు, కేవలం ఆజ్ఞలకే కాదు, ప్రతిదీ ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో అది దేనికి కొన్ని వాటికి కూడా కాదు. కొన్ని వాటిలో దేవుని ఇంప్రెస్ చేసిన అనడానికి ఏమీ లేదు. దేనికి సంపూర్ణ సిద్ధి చేయలేదు కనుక ముందు ఇవ్వబడిన, అంటే ధర్మశాస్త్రం ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను ఏమైపోయిందంటే అది నిష్ప్రయోజనమైనందునను అదేం చేయబడింది? నివారణ చేయబడింది. అంటే ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయించాడు. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. అందుకని ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అదేం చేయబడింది? నివారణ చేయబడింది అని చెప్పేశాడు. దేవుడు దాని కొరకే ఏం చేశాడంటే నివారణ చేసేసాడు. ఎందుకంటే పైన చెప్తూ 11వ వచనం ఏమైంది? ఆ లేవీయులు యాజకులు ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఏమడు కనుక ఆ యాజకుల వల్ల దేవుడికి ఏం కలగదండి? యాజకుల వల్ల కలగలేదు. అసలు ధర్మశాస్త్రం దేని వల్ల?
సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమంలో చేరువాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి అని చెప్పేసి యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏమి అని అంటే మూడో కారణం ఏం కనబడుతుందంటే ధర్మశాస్త్రము దేనికి ఇంకా అటుకొచ్చి నేను ఇంకా అది పాటిస్తాను, ఇంకా అది నేను క్రైస్తవులకు వర్తించేలా బోధ చేస్తానంటే అసలు ధర్మశాస్త్రాన్ని తీసేయడానికి మెయిన్ ప్రధానమైన కారణం, అది కొట్టివేయడానికి కారణం ఏంటంటే అసలు దేనికి సంపూర్ణ సిద్ధి కలగలేని ధర్మశాస్త్రం పట్టుకొచ్చి క్రైస్తవులు ఎలా నీతిమంతులు చేస్తారండి? చేయగలరా? ఇప్పుడు దానివల్ల దేవునికి ఏ సంపూర్ణ సిద్ధి కలగలేదంటే కనుక మళ్ళీ సంపూర్ణ సిద్ధి కలగలేదు అన్నట్టుకు వచ్చి క్రైస్తవుల మీద రుద్దుతారు చాలా. అది ఎందుకు ఉపయోగపడుతుందో, దేని కొరకు వాడుతున్నారో చెప్పకుండా వాళ్ళ మీద ఏం చేస్తారంటే ఆ బోధను రుద్దేస్తారని చాలా మంది. ఒకటి అది మూడో కారణం. నాలుగో దాన్ని చూస్తే కనుక రోమపత్రిక 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. 3వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రము ఎందుకు కొట్టివేయబడిన కారణాలు చూస్తున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తెచ్చబడు. ధర్మశాస్త్రం పూర్తిగా పాటించిన, ఆ క్రియలు చేసిన, ఆ క్రియల వల్ల ఏం లేదంట నీతిమంతులు కాలేరు అని చెప్పేసి. అంటే నీతిమంతులు అవ్వాలంటే కేవలం దేని ద్వారా? క్రొత్త నిబంధన ద్వారానే తప్పించి ధర్మశాస్త్రం వల్ల ఏ వ్యక్తి ఏం కాలేడు? నీతిమంతుడు కాలేడు. అందుకని అక్కడ మాట్లాడుతూ ఏలనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రంలో కేవలం పాపం అంటే తెలియజేస్తుంది. కానీ దానివల్ల ఏం లేదు. దానివల్ల విమోచన అనేది లేదు, దానివల్ల రిజల్ట్ అనేది లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని పాపంలో బంధించింది, కానీ ఆ పాపం నుంచి ఏం చేయలేకపోయింది? విడిపించలేకపోయింది ధర్మశాస్త్రం. ఒక వ్యక్తిని, ఒక పాపిని నీతిమంతుడుగా చేయలేకపోయింది ఏంటిది? ధర్మశాస్త్రం. అందుకని దేవుడు ఏం చేశాడు? దాన్ని తీసేశాడు. అయితే ఏ నిబంధన చేస్తుంది? రోమపత్రిక 10వ అధ్యాయం. ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? నీతిమంతుడు అవ్వాలంటే అక్కడ అంటున్నాడు కదా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ వ్యక్తి దేవుని దృష్టికి ఏం కాడు? నీతిమంతుడు కాడు. అయితే నీతిమంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రం కొట్టేయబడదని తెలియాలి. 10వ అధ్యాయం 4వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించే ప్రతివానికి ఎప్పుడు విశ్వసిస్తాం మనం? బాప్తిసంలో యేసుని ఒప్పుకుంటాం, తండ్రి దేవుని ఒప్పుకుంటాం, ఒప్పుకుని ఏం చేస్తాం? విశ్వాసం ఉంచుతాం. ఎవరైతే విశ్వసిస్తున్నారో విశ్వసించే వారికి ఏం కలుగుతుందంట? నీతి కలిగినది అంటాడు. అంటే ఎవరైనా విశ్వాసం మూలంగా నీతిమంతులు అవుతారో తప్పించి ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఏం కాలేరు? దేవుని దృష్టికి నీతిమంతులు కాలేరు. మీరు క్రొత్తైన విశ్వాసం ద్వారా ఎవరైతే ఆ విశ్వాసం ఉంచి ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆ విశ్వసించు ప్రతి వారి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రకు ఏమై ఉన్నాడు? సమాప్తి. అంటే నేను ధర్మశాస్త్రం నా కొరకు కాదు, సమాప్తి అయింది అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏం కాగలరు? నీతిమంతులు కాదు. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టడానికి 4వ రీజన్ ఏంటి? అది ఏ వ్యక్తిని ఏం చేయలేకపోయింది? నీతిమంతుడు చేయలేకపోయింది. మరి నీతిమంతుడు చేయలేకపోయినప్పుడు ఇప్పుడు బాప్తిసంలో బోధలు ఏంటి? మళ్ళా ధర్మశాస్త్ర సమయం బోధ. అది ఏ వ్యక్తిని నీతిమంతుడు చేయలేదని చెప్పిన తర్వాత ఏ బోధ ద్వారా మనిషిని రక్షించాలంటే క్రొత్తనైన బోధ చెప్పి ఒక వ్యక్తిని విశ్వాసం ఉంచి విశ్వాసించడం ద్వారా ఆ వ్యక్తి ఏమవుతాడు? నీతిమంతుడు. కాబట్టి నీతిమంతత్వం దాని ద్వారా జరగట్లేదు, కాబట్టి అది పాపంలో బంధిస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రము పాపం నుంచి విమోచించట్లేదు, కాబట్టి దేవుడు ఏం చేశాడు? దాన్ని కొట్టివేశాడు. 4వ కారణం లేకుండా దేవుడు కొట్టేయడు. అది 4వ. 5వ కారణం మనం ఆలోచన చేస్తుంటే ధర్మశాస్త్రాన్ని క్రియలు చేసే ప్రతి ఒక్కరు దేనిలోనే ఉన్నారంటే చదువుదాం ఒకసారి. గల్తులు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గల్తులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. 3వ అధ్యాయము 10వ వచనం. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ. ధర్మశాస్త్రము విధించిన క్రియలు ఎవరైతే ధర్మశాస్త్ర ప్రకారంగా అంటే ఆ క్రియలకు సంబంధులందరూ, ఆ క్రియలకు విధించిన క్రియలకు సంబంధులందరూ దేనిలోనే ఉన్నారు? శాపానికి లోనై. ఇప్పుడు యేసు మళ్ళీ చేంజ్ చేయాలని
ఎవరైతే శాపంలో ఉన్నారో, ధర్మశాస్త్రం కింద ఎవరైతే ఉన్నారో, శాపంలో ఎవరైతే ఉన్నారో, ఆ శాపంలో ఉన్న వారిని విడిపించి కొట్టేసి దాన్ని కొట్టేసి ప్రకటనలోకి రావడానికి ఏం చేశాడు? ఆయన విమోచన చేశాడు, విడిపించాడు. విడిపించడాన్ని ఏమంటారు? విమోచన. ఒక దాని నుంచి మరొక దానికి దేవుడు ఏం చేశాడు? నడిపించేశాడు. అదే మాట్లాడుతూ ధర్మశాస్త్రకి సంబంధులు అందరూ దేనికి లోనైనారు? శాపానికి లోనే. ధర్మశాస్త్రం ఎందుకనగా ధర్మశాస్త్రం ముందు రాయబడిన విధులన్నీ చేటి యందు నిలకడగా చేశారంటే వాళ్ళు దేన్ని పాటించలేకపోయారు. చేటి యందు నిలకడగా ఉన్న ప్రతి వాడు ఎవరంట? శాపగ్రస్తుడని రాయబడినది. 14వ వచనం చదివితే ఆత్మను గురించిన వాగ్దానం. ఎప్పుడైతే మనకి పరిశుద్ధాత్మ అనే వరము, ఆ వాగ్దానం ఎప్పుడు వస్తుంది? మనకి బాప్తిస్మం వస్తుంది. దీని ప్రకారంగా ప్రకటన ప్రకారం. కాబట్టి శాపానికి లోనైన వారు శాపానికి లోనవుతున్నారు కాబట్టి ఏం చేశాడు దేవుడు? ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా ఎవరు కలగాలి? అన్ని జనులు కలుగుటకే క్రీస్తు మన కోసం ఏమైపోయాడు? శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ఎవరైతే ధర్మశాస్త్రం అనే శాపం కింద ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో, ఆ ఇశ్రాయేలుని శాపం కింద ఏం చేస్తున్నారు? వచ్చి ఏం చేశారు? శాపాన్ని విడిపించాడు. కాబట్టి ధర్మశాస్త్రం క్రియల మూలంగా, విధించిన క్రియల మూలంగా ధర్మశాస్త్రం ఏమైంది? శాపానికి లోనయ్యారు. కాబట్టి వారిని విడిపించడానికి దేవుడు ధర్మశాస్త్రం ఏం చేశాడు? కొట్టివేశాడు. అది ఇదొక అర్థమైందా మీకు? ఇది శాపానికి బంధిస్తుంది కాబట్టి, శాపం కిందకి వెళ్తున్నారు కాబట్టి, వాళ్ళు విమోచించడానికి అవకాశం లేదు కాబట్టి ఏం చేశాడు? ఆయన వచ్చి, అందుకని క్రీస్తు యేసు వారి ద్వారా అన్ని జనులకు కలుగుటకే క్రీస్తు మన కోసం, అంటే వాళ్ళ కోసం, యూదుల కోసం, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచన. మనకైతే ధర్మశాస్త్ర శాపం కింద మనం లేము కాబట్టి అది మనకు అవసరం లేదు. కాబట్టి యేసుప్రభువు వాళ్ళ గురించి వచ్చి ఆ శాపం నుండి వాళ్ళని ఏం చేశాడు? విడిపించాడు. కాబట్టి శాపానికి లోన్ చేస్తాం కాబట్టి ధర్మశాస్త్రం అందుకోసమే దేవుడు ఏం చేశాడు? దాన్ని కొట్టేశాడు. అది ఐదో కారణం. దాని కంటిన్యూషన్తో వచ్చిన రాష్ట్రంలో చూడండి, దళితుల రాష్ట్రం 4:4 అయితే ఏమైందంట? కాలం పరిపూర్ణం అయిపోయిందంట. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ ఎందుకు పుట్టి, స్త్రీ అంటే ఏంటి? నిబంధన గురించి మాట్లాడతాడు మరి. ఎందుకంటే అసలే అక్కడ చెప్పేస్తూ 24లో చూడండి ఒకసారి, 4:24లో ఈ సంగతులు అలంకారంగా రూపంగా చెప్పబడి ఈ స్త్రీలు ఏమై ఉన్నారంట? 2 నిబంధనలు. అంటే స్త్రీ అంటే ఏంటి? స్త్రీ గారు. మళ్ళీ దీని గురించి కాంట్రడిక్షన్. మళ్ళీ మరిగారు గర్భంలో పుట్టారు, అప్పుడు స్త్రీ అవుతుంది, కన్యగా అయ్యి కొట్టుకుంటారు. స్త్రీ అంటే దేని గురించి మాట్లాడతాడు? నిబంధనల గురించి మాట్లాడు. ఆ స్త్రీలు ఎలా ఉన్నారంట? 2 నిబంధనలు. అందుకు ఈయన ఏ నిబంధన మీద పుట్టాడు అక్కడ మాట్లాడేస్తాడు. అయితే కాలం పరిపోయినప్పుడు దేవుడు తన సొంత కుమారుని పంపిను. ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే నిబంధన ద్వారా పుడుతున్నాడు. స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలి. ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించటకే ధర్మశాస్త్రకు ఏమేడేసిన వారు లోబడిన వాడు ఆయన. కిందకి మాట్లాడుతూ మరియు మీరు ఎవరో మనం మరియు మీరు కుమారులు అయినందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపిను. కాబట్టి నీ యొక్క దాసుడు కావు, నువ్వెవరో కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు అని చెప్పేసి. కాబట్టి శాపమునకు లోనుగా చేస్తుంది కాబట్టి ధర్మశాస్త్రాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని తీసేసి మానవులు ఏం చేశాడు? ఆ శాపం నుంచి దేవుడు విమోచించే కార్యక్రమం ప్రవేశపెట్టాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేశాడు? కొట్టేశాడు. కారణం ఉందండి, కారణం లేకుండా దేవుడు కొట్టాడు. అది ఐదో కారణం. మనం 6వ దాన్ని చూస్తే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదువు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదే గాని, అంటే రాబోయే చిన్న మేలుల ఛాయ అంటే నీడ. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనుండగా ఎవరు దేన్ని వెంబడించి మనం నేను వెంబడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరిని వెంబడించాలంటే వాళ్ళు అడుగుజాడు వెంబడిస్తాం. వాళ్ళు వేసి అడుగులు వెతుక్కుంటే ఆ వ్యక్తి కనపడతాడు, అంతే కదా. ఇప్పుడు నీడని చూస్తే పలానా వ్యక్తి అని మనం గుర్తుపట్టగలం. అదే వ్యక్తియే డైరెక్ట్గా మనకు కనపడిపోతే ఇంకా నీడని ఎదుగుతాం మనం. అందుకని అది నీడ కాబట్టి నీడను గుర్తించడం అన్నది అక్కడ. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయగలదే కానీ ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేట అనిపిస్తున్నారంట. ఏటేట ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చి వారికి ఎన్నడూ ఏం కలగలేదంట? సంపూర్ణ సిద్ధి కలగలేదు, కలుగజేయ నేరవు అని చెప్పేశారు.
అసలు సంపూర్ణ సిద్ధి. ప్రతి సంవత్సరం బలి అర్పిస్తున్నారు కానీ ఆ బలి ద్వారా దేవునికి ఏం కలగట్లేదు, సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. ఆ బలి అర్పిస్తున్నా కానీ దేవుడి కొరకు క్షమించాలంటే మనసు రావట్లేదు. ఎందుకంటే వీళ్ళు డైలీ ప్రతిసారి ఏం చేస్తారు, పాపం చేస్తూ ఉన్నారు. ఎవరంటే ఇస్తాయి. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే కొలసలు రాసిన పత్రిక 2:17 కొలసలు రాసిన పత్రిక 2:17 చదువుతాం. కొలసలు రాసిన పత్రిక 2:17. దాని ద్వారా దేవుని సంపూర్ణ స్థితి కలగట్లేదు కాబట్టి, అది ఛాయ కాబట్టి నిజస్వరూపం రావడం కొరకు యేసు వరకు పుట్టించాడు. ఎవరు? తండ్రి దేవుడు. అదే 2:17 ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజస్వరూపం ఎక్కడ ఉందండి? క్రీస్తులో ఉన్నది. నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని చెప్పేశారు. అంటే ఆయన శరీరంలో ఉన్నది మాట్లాడుతూ చెప్పేశారు. కాబట్టి నిజస్వరూపం ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉన్నది అన్నాడు. ఆ క్రీస్తుని భూమి మీద పుట్టించి ఆయన ఒకే అర్పణ, అంటే ఏటైతే అర్పిస్తున్నారో ఒక అర్పణ అర్పించేలా చేసి ఆ అర్పణ ద్వారా ఇంకా సదాకాలము ఏం లేదు, ఇంకా పాపమే స్మరణలోకి గుర్తు జ్ఞప్తి అనేది రాకుండా చేసేసారు. ఆ బలు అర్పిస్తున్నారంట కానీ దేవునికి ఏమొస్తుందంట? పాప జ్ఞప్తి అంటున్నారా? ఎబ్రీ పత్రిక 10:2 ఎబ్రీ పత్రిక 10:2 అలాగూ చేయగలిగిన సేవించేవారు ఒక్కసారి సిద్ధపరచబడిన తర్వాత వారి మనసాక్షి పాప జ్ఞప్తిగా, అంటే వాళ్ళు అర్పిస్తున్నారు కానీ దేవుడికి ఏం గుర్చేస్తున్నారు? వాళ్ళ పాపాలు గుర్తొస్తున్నాయి. కానీ ఒకసారి అర్పించే బలి ద్వారా ఇంకేం జరగదంట? పాప జ్ఞప్తి ఎక్కడూ ఉండదు కనుక వాటిని అర్పించడం ఏం చేస్తారంట? ఇంక మానేస్తారంట. అప్పుడు అలా మానేసులో క్రీస్తువును పుట్టించి అది రాబోయే ఛాయే కానీ అది నిజస్వరూపం క్రీస్తులో ఉంది కాబట్టి క్రీస్తు వచ్చి ఏం చేశాడు? చూడండి ఒకసారి. ఎబ్రీ పత్రిక 10:14 ఒక అర్పణ చేత వాళ్ళు సంవత్సరం ప్రతి అర్పణలో ఎన్నెన్నో బలులు, ఎన్నెన్నో అర్పణలు అర్పించాలి. పరిహారార్థ బలి, సమాధానార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఇలా రకరకాల బలులు అర్పించాలి, రకరకాల అర్పణలు అర్పించాలి. కానీ ఈ 8 అర్పణలు ఒకే అర్పణ. ఛాయ దాన్ని తీసేసి నిజస్వరూపం వచ్చిన తర్వాత నిజస్వరూపంగా రావడం వరకు క్రీస్తు ఏం చేశారు? ఆ నీడని తీసేసి నిజస్వరూపం చూపించేశాడు. అందుకనే మాట్లాడతారు అన్నాడు. చూడండి, ఒక్క అర్పణ చేత ఆయన ఏం చేశాడంట? ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు, సంవత్సరమా లేదా నెలనా లేదా సంవత్సరం రండి మళ్ళీ పాపాలు క్షమిస్తాను అనట్లేదా? ఒకే అర్పణ సదాకాలం క్షమిస్తుంది. ఇక పాపాలు గుర్తురావడానికి ఏముండదు, ఇక అన్నడం అవకాశం ఉంది. అందుకనే మాట్లాడుతున్నాడు. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులు అంటే కంప్లీట్ గా మార్చేశారు. అంటే వీళ్ళ పాపాలు దేవుడికి ఏమి రావు, గుర్తు రావడానికి ఏం లేదు, అవకాశం లేదు. అసలు దేవుడు ఇంకా అన్నాడు, గట్టిగా మీ పాపాలను నేను ఏం చేసుకోను, జ్ఞాపకం చేసుకోను. హెబ్రీ పత్రిక 8:12 నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఎన్నడూ ఏం చేసుకోను, అదేది ఏటైతే అర్పిస్తున్నారు కానీ దేవుడికి ఏం చేస్తుంది? జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ క్రొత్త నిబంధనని ఒక అర్పణ ద్వారా, క్రీస్తు రక్తం ద్వారా, ఒక అర్పణ ద్వారా ఇంకేం చేశాడు? సదాకాలం ఇంకెన్నడూ దేవుడికి ఏం లేదు, జ్ఞాపకం రాకుండా వచ్చేసింది. ఏంటంటే ఒక అర్పణ. ఇదేం చేస్తుంది? బలు అర్పిస్తారని పాపం చెప్తూ వస్తుంది కాబట్టి దేవుడికి పాపం గుర్తొస్తుంది కాబట్టి దాని ధర్మశాస్త్రం ఏం చేశాడు? దేవుడు ఆ కారణం చేత కొట్టివేయించాడు. కాబట్టి కారణం ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఉంది. ధర్మశాస్త్రం కొట్టేయడానికి పలానా రీజన్స్ ఉన్నాయండి. రీజన్ లేకుండా దేవుడు కొట్టేయడు. కాబట్టి ఇది ఎన్నో కారణము? 6వ కారణం. 7వ కారణం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3:23 గలతీయులకు రాసిన పత్రిక 3:23 3:23 విశ్వాసము వెల్లడి కాకమునుపు అన్నాడు. ఏ విశ్వాసము? ఫుట్నోట్లో చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3:23 విశ్వాసం ఏం కాలేదంట? వెల్లడి కాకమునుపు. ఫుట్నోట్లో రాకమునుపు. ఏ విశ్వాసము? ధర్మశాస్త్ర విశ్వాసం కాదు, క్రొత్త నిబంధన విశ్వాసం. అందుకనే పక్కనే నెక్స్ట్ మాట్లాడతాడు చూడండి. విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు రాబోయే విశ్వాసంలో మీరు విశ్వాసం ఉంచాలి తప్పించి ఈ విశ్వాసం మీరు ఏం చేయలేదంటే విశ్వాసం మీకు ఏం చేయలేదు, క్రొత్త విశ్వాసం మీకు వెల్లడి కాదు. అందుకని విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబింపవలసిన వారంగా. ఫుట్నోట్లు ఏమన్నాడు? విశ్వాసం అవలంబించాలి. ఏ విశ్వాసాన్ని? ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళందరూ
ఏ విశ్వాసాన్ని అవలంబించాలి? క్రొత్తనైన విశ్వాసాన్ని అవలంబించాలి. అవలంబించలేనంతసేపు వాళ్ళు ఎక్కడున్నారంట? చెరలో ఉన్నారంట. అదే మాట్లాడేసారు. విశ్వాసానికి అవలంబించాల్సిన వారంగా ఎక్కడున్నారంట? చెరలో ఉంచబడినట్టు మనము అంటే మనం కాదు. ఎవరు? ఇశ్రాయేలీయులు దేనికి లోబడ్డారు? ధర్మశాస్త్రముకు లోనైన వారమైతివి అని చెప్పేసి. ఇంకా మనం లోనైన వారు అంటారు చాలా. మనకు కాదు, దేవుని గురించి మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు గురించి మాట్లాడు. ఆ ఇశ్రాయేలు రాబోయే విశ్వాసం అవలంబించాలని అవలంబించబోయే సోపు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇంకా ధర్మశాస్త్రం చెరలో ధర్మశాస్త్రానికి ఏమయ్యారు? లోబడిన వారు, లోనైన వారు అని చెప్పేసి కంటిన్యూస్ మాట్లాడుతూ ధర్మశాస్త్రం వాళ్ళని ఏం చేసిందంట? కాబట్టి మనము విశ్వాసములున్న నీతిమంతులుగా తీర్చబడినట్లు. మనము అంటే అన్ని జనులు కాదు. ఎవరు? యూదులు. అక్కడ ఉన్న యూదుల గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులను తీర్చబడినట్లు క్రీస్తు అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి ఎందుకు ఉపయోగపడిందంటే వాళ్ళకి మనకు వీళ్ళ పాపం చదివేసి మనకు బాలశిక్ష ఉండదంట. చిన్నప్పుడు కథలు చెప్పేదాన్ని పాపం. చిన్నప్పుడు బాలశిక్ష ఎలా చదివించారండి? అలాగే చిన్నపిల్లలకు ధర్మశాస్త్రం చదివించాలండి. అదేనా బోధలు? ఇప్పుడు అయ్యే బోధలండి మనకు. అంటే మనకు కాదు. ఎవరికది? ఎవరైతే చెరలో ఉన్నారో, ఎవరైతే ధర్మశాస్త్రంలోనే ఉన్నారో వారికి ధర్మశాస్త్రం ఏముంది? బాలశిక్ష. క్రైస్తవులకు బాలశిక్ష కాదు. ఎవరికి బాలశిక్ష? ఆల్రెడీ లోనైన వాళ్ళకి బాలశిక్ష. బాలశిక్ష చిన్న బాలశిక్ష ఇచ్చి తర్వాత పెద్ద బాలశిక్ష చేస్తారు. ముందు చిన్న బాలశిక్ష చదువు, తర్వాత పెద్ద బాలశిక్ష చదువు అంటారు. ఎక్కడ లోపం ఇది చదువుతుంది కానీ చదవడానికి ఏం లేదు, అవకాశం లేదు. మీరు ధర్మశాస్త్రం కాబట్టి మీరు కొత్తగా క్రీస్తులోకి రావాలంటే ధర్మశాస్త్రంలోనైన వారిలోంచి ఏం చేయాలి? దీంట్లోకి రావాలి. కాబట్టి మీకు బాలశిక్ష ఏమైంది? ధర్మశాస్త్రం ఏం చేయింది? బాలశిక్షగా ఉపయోగపడింది. వాళ్ళకి కానీ మనకు కాదు. క్లారిటీ తెలియాలి. కంటిన్యూస్ మాట్లాడుతూ అయితే ఏమైందంటే విశ్వాసం వెల్లడి అయిపోయింది. కనుక ఇక బాలశిక్షకుని కింద ఉండము. ఎవరు? ఇశ్రాయేలు. వాళ్ళు బాలశిక్షణ కింద ఉండము. మీరందరూ విశ్వాసం దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పేసి. క్రీస్తు లోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఏం ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అని చెప్పేసి. ఇందులో అంటే రాబోయే విశ్వాసం రావాలంటే చెరలో ఉంచబడిన వారు, ధర్మశాస్త్రంలోనైన వారు, బాలశిక్ష కింద ఉన్న వాళ్ళందరూ నీ చెరలో ఉన్నారు. కాబట్టి చెరలోంచి విడిపించాలంటే ధర్మశాస్త్రం ఏం చేయాలి? కొట్టి. అర్థమని చెప్పింది. ధర్మశాస్త్రం కొట్టివేయబడకపోతే వాళ్ళ విశ్వాసం ఏమో వెల్లడి కాదు. విశ్వాసం వెల్లడి కాకుండా వాళ్ళు ఏం కాలేదు? నీతిమంతులు కాలేదు. ఎవరంటే ధర్మశాస్త్రం అయినా. అందుకోసం ఏం చేశాడంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టేసి, ఖచ్చితంగా రీజన్ ఒకటి ఉందండి. రీజన్ లేకుండా దేవుడు కొట్టాడు. ఒకసారి మనం దీన్ని రోమపత్రికలో చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. రోమపత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. ఆ ధర్మశాస్త్రాన్ని తీసేసాడండి యేసుప్రభువు వచ్చి. వేరొక నియమము నా యములో ఉన్నట్టు నాకు కనపడుతుంది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నావయములలో ఉన్న పాపమైనప్పుడు నన్ను ఏం చేస్తుందంట? చెరపట్టి లోపరుచుకున్నది వేరొక నియమము అని చెప్పేసాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? ధర్మశాస్త్రంతో పోరాడుచు నా వైపు ఉన్న పాపం అనేది నన్ను చెరపట్టి లోపరుచుకున్నది అని చెప్పేసాడు పౌలు గారు. అదే మాట్లాడుతూ అదే 7వ అధ్యాయం 6వ వచనంలో ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడతామో అంటే బంధించబడ్డారని ధర్మశాస్త్రం. ఎప్పుడైతే దేని చేత నిర్బంధింపబడతామో దాని చనిపోయారండి. యూదులే ధర్మశాస్త్ర విషయం ఏమైపోయారు? చనిపోయారు. పాపం ఇంకా ధర్మశాస్త్రం చెప్తూ ధర్మశాస్త్ర బోధలు క్రైస్తవులు రుద్దారు అనుకోండి, వాళ్ళు ఇంకేమైనా వాళ్ళు చనిపోయారు. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళనే విమోచించడానికి రక్షించడానికి తీసుకొని వస్తే మళ్ళీ మేము చనిపోతామంటారు చాలా. అందుకనే మాట్లాడుతూ ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడతామో దాని విషయం ఏమైపోయారంటే వాళ్ళు యూదులు చనిపోయారంట. చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుతాము గనక మనం అక్షరానుసారం అంటే ఏంటిది? అది ధర్మశాస్త్రం. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన గలవారమై సేవ చేయాలి. అక్షరానుసారం అంటే ధర్మశాస్త్రము, ఆత్మానుసారం అంటే ప్రవర్తన. ఈ క్లారిటీ ఖచ్చితంగా తెలియాలి. అంటే విశ్వాసం వెల్లడి కాలేదు కాబట్టి చెరలో ఉంచబడిన వారిని విడిపించడానికి క్రీస్తు వారు వచ్చి ధర్మశాస్త్రం లోబడి ఎవరైతే నిర్బంధం చేస్తుందో, ధర్మశాస్త్రం బంధించిందో, ధర్మశాస్త్రంలో ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళు విమోచించే కారణం కొరకు ధర్మశాస్త్రం దేవుడు ఏం చేశాడు?
కొట్టేశాడు. ఇట్లాంటి ఖచ్చితంగా తెలియాలి మనకి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఇందాక చదివామా? అయితే కాలం పరిపూర్ణమైన అయితే కాలం పరిపూర్ణ, ధర్మశాస్త్రం ముగింపు వచ్చేసింది. దాని కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీలను పుట్టి నిబంధనను పుట్టి మనము దత్తపుత్రులము. దత్తపుత్రులని పుట్టినోళ్ళు ఏమన్నాడు చూడండి. ఎవరు? శ్వేతపుత్రులు. ఎవరు? ఇశ్రాయేల్. వాళ్ళు ఏం చేశారంట? ఆయన స్త్రీ ఎందుకు పుట్టి దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రకు లోబడి ఉన్న వారిని ఎవరిని? ఇశ్రాయేల్ విమోచించటకే ధర్మశాస్త్రకి ఏమేయడం ఆయన వాళ్ళు విమోచించాలంటే ధర్మశాస్త్రం ఏం చేయాలి? నెరవేర్చి లోబడి కొట్టేయకపోతే కొంచెం చెరలో ఉన్నవారు బయటికి రావడానికి ఏముండదు, ఎటువంటి అవకాశం. ఇందుకోసం ఏం చేశాడు దేవుడు? కొట్టేసాడు. ఏంటి ఆ పాయింట్? అది విశ్వాసం వెల్లడి కాలేదు. విశ్వాసం వెల్లడి కావాలంటే చెరలో ఉంచబడిన వారు ఏం చేయాలి? విడిపించబడాలి. విడిపించబడడం కొరకు క్రీస్తు వారు కూడా ధర్మశాస్త్రం లోబడిన వాడు విడిపించి నిర్బంధం చేసిన ధర్మశాస్త్రాన్ని, చనిపోయేలా చేసిన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? యేసువారు వచ్చి లోబడి విడిపించేశాడు. విశ్వాసం ద్వారా వాళ్ళు ఏమయ్యారు? నీతిమంతులయ్యి యేసుక్రీస్తు వారిని ధరించుకున్నారు. దేవుడికి ఏమైపోయారు? కుమారులే. అది అందుకోసం ఆ కారణం చేత దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం కొట్టేశాడు. మరొక రీజన్ చూద్దాం. ఎనిమిదవ కారణం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్ని జనులయుండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనబడిన వారిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సాపౌరులు కాక ఎవరನ್ನು పోలిక చేస్తున్నారు అక్కడ? ఇశ్రాయేలుని అన్ని జనులు. అంటే అన్ని జనులు ఎవరితో పౌరసత్వం లేదు? ఇశ్రాయేలుతో సహపౌరులు అంటే ఆ దేశ చట్టములో వాళ్ళకు వచ్చే రైట్స్ వీళ్ళకి రావాలంటే ధర్మశాస్త్రం ఉంటే ఏం కావట్లేదు? దేవునితో ఇశ్రాయేలుతో ఏం కావట్లేదు? వీళ్ళు సహపౌరులు కావట్లేదు. ఎవరు? అన్ని జనులు. ఎందుకంటే అన్ని జనులకి ధర్మశాస్త్రం ఉన్నంతసేపు క్రొత్తలోకి రావడానికి ఏం లేదు, ప్రవేశం లేని కారణాన ధర్మశాస్త్రం తీయకపోతే కనుక ధర్మశాస్త్రం కేవలం ఎవరు ప్రవేశం? యాజకత్వం చేయడానికి, దేవుని సేవించడానికి ఎవరు మాత్రమే? లేవీలు మాత్రం అర్హులు. కాబట్టి జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి ఇప్పుడు యావత్ జనాంగాన్ని, యావత్ ప్రపంచం క్రొత్తలో క్రీస్తు సంఘంలోకి రావాలంటే కనుక అన్యుల్ని, ఎవరిని? యూదుల్ని కలపాలంటే అడ్డుగా వచ్చేస్తున్నాడు. ఏంటిది? ధర్మశాస్త్రం. అందుకు తీసుకోవాలి. అక్కడ చూడండి 11వ. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని లోకమందు దేవుడు లేనివాడనై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉండిరని జ్ఞాపకం చేసుకోవాలంట. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమైంది. మీకు అంటే అన్ని జనులకి, మాకు అంటే ఎవరంటే ఇశ్రాయేలు. మీకు మాకు అడ్డంగా ఉంటుంది. మీరు నేను కలవాలంటే అడ్డం వచ్చేసిందండి. ఇది ధర్మశాస్త్రం. ఆ అడ్డుగోడని, మధ్య గోడను పడగొట్టకపోతే అన్యులు యూదులు ఏం కాలేదు, ఏకం కాలేదు. వీళ్ళిద్దరూ ఏకం అవ్వాలంటే మధ్యలో అడ్డు వచ్చేసిన ధర్మశాస్త్రం కొట్టివేయబడకపోతే కనుక వీళ్ళిద్దరూ ఏకం అవ్వడానికి అంటే యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నిజనుడు, ఏ దేశస్తులైనా సరే, గ్రీస్ దేశస్తులైనా, దాసులైనా, యూదులైనా, ఎవరైనా సరే ప్రవేశం జరగాలంటే, క్రొత్తలోకి రావాలంటే కనుక ముందు ఇవ్వడం ధర్మశాస్త్రం ఏం చేయబడలేదు, తీసేయాలి. అందుకే చెప్పేసాడు ఆయన మన సమాధానం అంటే మీకు అంటే అన్యులకి, మాకు అంటే ఇశ్రాయేలుకి, మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి, అంటే ధర్మశాస్త్రం అనే మధ్య గోడ పడగొట్టకపోతే అన్ని జనులు, యూదులు ఏం కాలేరు, ఏకం కాదు. దేవుని యొక్క సంకల్పం అది ఏమవ్వాలి? యావత్ ప్రపంచంలో ఉన్న అందరూ ఏం చేయబడాలి? రక్షించబడాలి అనేది ప్లానింగ్. ఆ ప్లానింగ్ నెరవేర్చబడాలంటే అడ్డుగోడను తీసేయి. ఆ అడ్డుగోడ ఏంటంటే ధర్మశాస్త్రం. కాబట్టి ఇంకా మనం చూద్దాం కొన్ని వచనాలని, దానికి సంబంధించి కొన్ని వచనాలు చూద్దాం. అయితే దాన్ని ఏం చెప్పేసాడంటే
గలతీయులకు రాసిన పత్రిక 3:28. అది కొట్టేయడం ద్వారా ఏం జరిగింది? యూదులు అన్యులు ఏకమైపోయారు. దాని ద్వారా అందరూ ఏమైపోయారు? యేసుక్రీస్తు వారి ద్వారా అందరూ దేవునికి కుమారులు అయిపోయారు. అది మాట్లాడుతారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, అంతకుముందు ఇశ్రాయేలీయుడు, అంతకుముందు యూదుడు, అంతకుముందు ధర్మశాస్త్రం ఎవరిది? మాది. నిబంధనలు ఎవరి? మావి. వాగ్దానాలు ఎవరి? మావి. దేవుడు ఎవరు? మా దేవుడు అనేటట్టు ఉండేవారు. ఎవరు? యూదులు. ఇప్పుడు ఆ ప్యాంట్ అంతా తీసిపడేవి. ఇందులో యూదులని, గ్రీసు దేశస్థులని లేదు, దాసులని, స్వతంత్రులని లేదు, అతనికి పురుషులు లింగభేదం కూడా లేదు. యేసుక్రీస్తు నందు మీరందరూ ఏమైనారు? ఏకముగా మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం ఏమిటి? వాగ్దాన ప్రకారం ఏమి ఉన్నారు? వాళ్ళు కూడా ఎవరు? వారసులే. ఎవరైతే క్రీస్తు రక్తంలో కలబడతారో వారు అబ్రహాము సంతానం అనబడతారు. కాబట్టి వాళ్ళు వీళ్ళు ఎవరంటే క్రొత్తలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరో వారసులు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ఇక్కడ అన్యుల్ని యూదుల్ని ఏకం కాకుండా చేస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టేసండి. మరొక వచనం చదువుతాం మనం. రోమపత్రిక 10:12. రోమపత్రిక 10:12 చదువుతాం. రోమపత్రిక 10:12. యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదం లేదు. అందరికీ ప్రభువే. తనకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుటకు. ధర్మశాస్త్రం కొట్టేసి ఈ మాటలు కనపడుతున్నాయి మనకి. అదే ధర్మశాస్త్రం కొట్టేయకుండా అసలు అలా ఎంత వైఖరి ఉండేదంటే యూదుల వైఖరి చాలా దారుణంగా ఉంటుంది. చూద్దాం సార్ 9వ అధ్యాయంలో. మళ్ళీ ఎలాంటి వాళ్ళు అంటే చెప్తున్నారు చూడండి. 9:4 వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రంతో మాది. అదే చదువు గలతీ పత్రిక 4:4. మేము ఎవరమే? దత్తపుత్రులం అంటారా? దత్తపుత్రత్వం మాది, మహిమ మాది, నిబంధన మాది, ధర్మశాస్త్రం ప్రధానం మాది, అర్చనా చాదనలు మావి, వాగ్దానాలు ఇవి. ఇప్పుడు కూడా చాలా మంది లోకంలో ఎలా అయితే మాది అప్పర్ అన్నారో ఆనాడు యూదులు అలా ఉండేవారు. అర్చనా చాదనలు వాగ్దానాలు వీరివి, పితరులు వీరు వారు సరైన. అది క్రీస్తు ఎక్కడ పుట్టాడు తెలుసా? మా సంతానంలో పుట్టాడని గర్వం వాళ్ళకి ఎవరికైతే యూదులు. ఆ యూదుల్ని యూదులు మీతో కూడా వాళ్ళు కూడా వారసులని ధర్మశాస్త్రం కొట్టేసి వాళ్ళిద్దరు ఏం చేశారు? దేవుడు ఏకం చేశారు. ఆ సంగతి తెలియాలండి మనకి. అందుకనే యూదులని, గ్రీసు దేశస్థులని ఏమీ లేదంట. 12 చెప్పినట్టు రోమపత్రిక 10:12. యూదులని, గ్రీసు దేశస్థులని భేదం లేదు. ఒక్క ప్రభువే, అందరికి ప్రభు ఏంటి? తనకు ప్రార్థన చేయవారి అందరిలా ఏమై ఉన్నాడు? చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని చెప్పేసి. ఒక ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తున్నారు? దాన్ని ఏం చేస్తాడంటే ఆయన సహాయం చేస్తాడంటే. తనకు ప్రార్థన చేయవారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని చెప్పేసి. ఎవరు ప్రార్థన చేస్తారు? వాళ్ళు క్రీస్తు ప్రభువు. అప్పుడు అక్కడ చెప్పేసిన. ఇంకా మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12వ చదువు. ఎలాగో శరీరం ఏకమై ఉన్నది, అనేక అవయవాలు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను, ఒక శరీరం ఉన్నావో అలాగే క్రీస్తు. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మని పానము చేసిన వారమైంది అని చెప్పేసి. అప్పుడు అందరూ కలిపి ఒకే సంఘంలోకి వెళ్తారు. అంతకుముందు ఒకే జాతికి ప్రవేశం ఎక్కడంటే ధర్మశాస్త్రం. ఇక్కడ అనేక జాతులకు ప్రవేశం ఎక్కడంటే క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధన అంత ప్యూరిటీగా ఉంది కాబట్టి, అంత శ్రేష్టమైనది కాబట్టి ధర్మశాస్త్రాన్ని కొట్టించేలా చేశారు దేవుడు. అది ఖచ్చితంగా తెలియాలి మనకి. రోమపత్రిక 1:14. రోమపత్రిక 1:14 చదువు. 1:14. గ్రీసు దేశస్థులకును, గ్రీసు దేశస్థులు కానివారు, జ్ఞానులకును, మూఢులకును 2 నష్టాలు. కాగా నా వల్ల మటుకు రోమలు మీకును సువార్త ప్రకటించి సిద్ధంగా ఉన్నాను. సువార్త గురించి నేను సిగ్గుపడిన వాడిని కాను, ఏలైనా నమ్ము ప్రతివాని. ఆనాడు ఇశ్రాయేలు మాత్రమే, ఇప్పుడు ఎవరైనా నమ్మొచ్చు. ఏలైనగా నమ్ము ప్రతివాని, మొదటి యూదునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలిగే దేవుని శక్తి అని చెప్పేశారు. కాబట్టి ధర్మశాస్త్రము యూదుల్ని, అన్యజనుల్ని అడ్డంగా వచ్చేసి ఏం చేస్తుంది? వాళ్ళని వీళ్ళు ఏకం చేయట్లేదు. కాబట్టి దీన్ని పడగొట్టేసి ఇద్దరిని దేవుడు ఏం చేశాడు? ఏకం చేశాడు. సర్వ జనాంగం అంతా ఇప్పుడు వచ్చి దేవుని ఆరాధించవచ్చు. అప్పుడు దేవుని ఆరాధించేది కేవలం ఇశ్రాయేలు మధ్య. ప్రకటన కూడా రాసుకుంది 5:9. కాగా నీ బోధింపబడిన వాడివే నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను, ఆయా భాషలు మాట్లాడేవారిలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు అనుకొని వారిని మా దేవునికి ఒక రాజ్యం గాను, యాజకులు గాను చేసేది కనుక వారు భూలోకం ఏం చేస్తారు? ఏలుగులను కొత్త పాట పాడుదురు అని చెప్పేసి.
కాబట్టి ధర్మశాస్త్రం ఎందుకు కొట్టేశాడు అంటే అన్నిలు యూదులు ఏకం అవ్వట్లేదు కాబట్టి మధ్య అడ్డుగా వచ్చేస్తుంది కాబట్టి ధర్మశాస్త్రం కొట్టేశాడు దేవుడు. 9వ కారణం చూద్దాం. అసలు ధర్మశాస్త్రం ఎందుకు కొట్టేశాడు దేవుడు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలగలేదు. ఇందాక చూస్తాం మనం. దాని కిందకి రాస్తూ ఒక మాట మాట్లాడుతున్నాం. అక్కడ ఏమని, దేనికి సంపూర్ణ సిద్ధి కలగలేదు కనుక ముందు ఇవ్వడిన ఆజ్ఞ బలహీన. ధర్మశాస్త్రం ఎలా ఉందంట? బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది కాబట్టి బలహీనమైన దానికంటే దేవుడు కొట్టేశాడు. అది ఎలా ఉందంటే ధర్మశాస్త్రము బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది, అదేం చేయబడింది? అంతకంటే శ్రేష్ఠ నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడింది అని చెప్పేసి. కాబట్టి అది ఎలాంటిది అంటే నిష్ప్రయోజనమైనది ధర్మశాస్త్రం, అది బలహీనమైనది, అందుకోసం కొట్టేసరికి. అలా చాలా కారణం మనం ఏం చేయొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. రోమపత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చదువు ఒకసారి. 10వ కారణం దేవుడు ఎందుకు కొట్టేశాడు? 2వ అధ్యాయం 17వ వచనం చదువు ఒకసారి. 2:17లో నీవు యూదులు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఏం చేస్తాడంట? ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా. యూదులు ఏం చేస్తారంట? మాకు ధర్మశాస్త్రం ఉందని అతిశిస్తున్నారంట. 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదివితే అలా ఎలా అతిశయించేవారంటే అలా 3వ అధ్యాయం 1వ వచనంలో. అట్లయితే యూదులు కలిగిన గొప్పతనం ఏమి? అసలు మీ గొప్పతనం ఏంటి? మీరు దేని యందు అతిశిస్తారంటే అలా అన్నారు చూడండి. సున్నతి వల్ల ప్రయోజనం ఏమి? ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు. ఎవరు చెప్పనా? దేవోక్తులు అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని మాటలు, దేవుని చట్టం ఎవరనుకున్నారు? మాది అంటారా? ఎవరు? దేవోక్తులు కొందరు అవిశ్వాసులు. మీరు ఆ దేవోక్తులు ఎవరంటే దేవోక్తులే యూదులువి. అందుకోసమే ధర్మశాస్త్రం ఎలా ఏం చేస్తున్నారు? అతిశేస్తున్నారు కూడా. ఎక్కడ చెప్తున్నాడు చూడండి 2:17లో నీవు యూదులు అని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రం ఆశ్రయించి దేవుని యందు అతిశయించున్నావు కావా అని చెప్పేసి. ఇప్పుడు ఏడు చూడండి పౌలు గారు కౌంటర్ వాళ్ళకి అతిశేస్తున్న వాళ్ళకి 3వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అతిశయం దేని బట్టి? ధర్మశాస్త్రం అంటారు. అందుకే అతిశయ కారణం ఎక్కడ? అది ఏం చేయబడిందంట? కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం ఎందుకు వీళ్ళు అతిశిస్తున్నారు కాబట్టి దాన్ని ఏం చేశాడు? దేవుడు కొట్టేశాడు. ఇంకా వాక్యం ఎవరిదే? మొత్తం అన్యజనులది, యూదులది, సర్వజనాంగాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో సర్వజనాంగాన్ని చేయడం కొరకు ఏం చేశాడు? అతిశయించే వారు దాన్ని కొట్టివేసి ఏమన్నాడు? ఎట్టి న్యాయం బట్టి అది కొట్టివేయబడును, క్రియా న్యాయం బట్టి కాదు, దేని బట్టి? విశ్వాస న్యాయం బట్టి అని చెప్పేశాడు. ఎందుకు కౌంటర్స్ 29 అంటే చూడండి. దేవుడు యూదులకే మాత్రం దేవుడా? మా దేవుడు అంటారు. ఎవరు? యూదులు. దేవుడు యూదులు మాత్రమే దేవుడా? అన్యజనులు దేవుడు కాదా? అవును, అన్యజనులు కూడా దేవుడే. ఇప్పుడు వాళ్ళు ఎవరంటే అన్యజనులు కూడా దేవుడే. సున్నతి వారిని పడిన మీకును సున్నతి లేని వారు కూడా ఎవరు? దేవుడే అని చెప్పేశాడు. కాబట్టి వీళ్ళ అతిశయ కారణాన్ని తీసి పడేయడానికి, కొట్టేయడానికి దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని తీసి పడేయడం. 10వ కారణం కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మరియు అపరాధం వలన శరీరం ముందు సున్నతి పొందక ఉండుట వలన మృతులై ఉండగా, శరీరం ముందు సున్నతి పొందకపోతే వారు ఏమై ఉన్నారంట? మృతులై ఉన్నారంట. మృతులై ఉండగా దేవుడు రాత్రవకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను. వాళ్ళ మీద ఎలా ఉందంటది? రుణముగా ఉందంట, విరోధంగా ఉందంట. మూడోది అడ్డంగా ఉందంట. విరోధము, రుణము అంటే ఇంకా అది ఇంకా మమ్మల్ని కొత్త నెలలోకి తీసుకెళ్ళడానికి ఏమి ఉండలేదు, అవకాశం చూపించలేదు. కాబట్టి ఎలా ఉంది? అప్పు ఉందనుకోండి, మన అసలు తీర్చే కంటే ముందు ఏం తెచ్చాలి? వడ్డీ తెచ్చాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రం ఇది క్లీనప్ చేయకపోతే కనుక, ఇది కొట్టువే పడకపోతే కనుక మేము ఎక్కడికి వెళ్ళాము? క్రొత్త నెలలోకి వెళ్ళాలి. అందుకని 10వ కారణం ఏంటంటే అక్కడ చెప్పేశాడు మన మీద ఎలా ఉందంట? రుణముగా. అన్యజనులు రావాలన్నా అది మన మీద ఎలా ఉంటుంది? ఇంకా రుణంగానే ఉంటుంది. అది రుణముగాను
మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చీవరాలను చూసి మనకు అడ్డం 10వ కారణంలో 3 రీజన్స్ ఏంటి? విరోధము, రుణము, ఏంటి అడ్డము అన్నాడు. అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా జీవింపజేసిన ఆయన ప్రధానులకు అధికారులకు నిరాధులుగా చేసి సిలువ చేత తెలుసు వారిని పట్టి తెచ్చి బాహటంగా వేడుకలు కనపరచు అని చెప్పేసి. ఇప్పుడు ఇదే కారణము 10వ కారణం. ఇంకా చూపించాలంటే 3 ఉంటాయి. 11వ కారణం కూడా రాసుకోండి. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. యాజకత్వంలో ఫెయిల్ అయిపోయారు 11. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ఏం చేయబడిందంట? కనుక ఆ యాజకుల వలన దేవునికి ఈ ఆరాధన విషయంలో ఏం కలగలేదు, సంపూర్ణ సిద్ధి కలగలేదు. అందుకోసం తీసిపడేది. ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన అహరోను క్రమములో చేరువాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి ఇదియుగాక. యాజకులు అంటే ధర్మశాస్త్రం మార్చారు. ధర్మశాస్త్రం మార్చితే ధర్మశాస్త్రం ఉన్న యాజకులు మొత్తం ఏమైపోతారు? మారిపోతారు. అందుకని ఇదియుగాక యాజకులు మార్చబడిన అవశ్యంగా యాజక సహా ఏం చేయబడి ధర్మం సహా మార్చబడింది. యాజకమే మారిపోతుంది, యాజక ధర్మం మారదా? ధర్మం అంటే చట్టం. అంటే ఆరాధన ధర్మశాస్త్రంలో దేవుడికి కంప్లీట్ సంపూర్ణ సిద్ధి కలగట్లేదు కాబట్టి దాన్ని ఏం చేశారు? కొట్టుపెట్టి తీసిపడే. ఎన్ని కారణాలు చూస్తాం? 11 కారణాలు. ఏం ప్రశ్నలు మనం సబ్జెక్టు? ధర్మశాస్త్రం ఎవరికి ఏమి పడింది? 15 కారణాలు. అదంతా ఎవరికి? ధర్మశాస్త్రం ఉన్నవారు. అది వాళ్ళకి ఏమేమి పడింది? రెండో ప్రశ్న, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా? నీవివ్వబడిన ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే నెరవేర్చడం చూసాం. నెరవేర్చి ఏం చేశాడు? కొట్టేశాడు. ఎందుకు కొట్టేశాడు? కారణాలు ఏంటి? మొదటి కారణం ఏంటి? అది లోపం కాదు కాబట్టి లోపం వల్ల తీసేసి రెండోదాన్ని స్థిరపరచడం కొరకు దేవుడు ఏం చేశాడు? కొట్టేశాడు. రెండోది ఏంటి? అది ఏమైపోయింది? పాత అయిపోతుంది, అదృశ్యం అయిపోతుంది ఎందుకంటే దేవుడు తీసేశాడు. మూడవది అదేం కలగట్లేదంటే సంపూర్ణ స్థితి దేవునికి కలగజేయట్లేదు. కానీ దేనికి ధర్మశాస్త్రం మొత్తం రాసుకోవాలి. ధర్మశాస్త్రం దేనికి మొత్తం కంప్లీట్ ధర్మశాస్త్రం దేనికి ఏం కలగలేదు? సంపూర్ణ కలగలేదు. 4వ కారణం ఏంటి? ధర్మశాస్త్రం మూలంగా ఏ వ్యక్తి దేవునికి దృష్టికి ఏమైపోయాడు? నీతిమంతుడు కాలేని కారణం తీసాడు. 4వది. 5వది, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు అందరూ ఏమై ఉన్నారు? శాపకులు ఉన్నారు కాబట్టి వాళ్ళు విమోచించడానికి ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని తీసేశాడు. 6వది ఏంటిది? ధర్మశాస్త్రం రాబోతున్న అది ఛాయ, అది నీడ. నిజస్వరూపం క్రీస్తులో ఉంది కాబట్టి ఆయన వచ్చి ధర్మశాస్త్రాన్ని పాటించి మొత్తం ఏం చేశారంటే నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అందుకోసం ఛాయని తీసిపడేయాడు. ఒకటే పని నర్పించి దేవునికి ఏం కలగజేసాడు? యేసుప్రభువు వచ్చి సంపూర్ణ స్థితి కలుగు సదాకాలం బలి. అంటే దాన్ని ఏమంటే దేవునికి పాపము వారు ఏటాట అర్పించే బలు ద్వారా దేవునికి పాపం జ్ఞప్తి రాకుండా ఏం చేశారు? క్రీస్తుప్రభువు వచ్చి పాపాలకి ఇంకా ఒక అర్పణ మన పాపాలు అనేటికి ఏం జరిగింది? సదాకాలం సంపూర్తి చేసి జ్ఞాపకం లేకుండా చేశారు. నెక్స్ట్, విశ్వాసం ఏం కాలేదు? వెళ్ళడం కాలేదు. చెరలో ఉంచబడిన వారందరూ ధర్మశాస్త్రం లోనైనారు. బాలశిక్ష కింద ఉన్నారు కాబట్టి ఆ బాలశిక్ష కింద ఉన్న వారిని విడిపించడానికి యేసుప్రభువు వచ్చి ధర్మశాస్త్రం లోనయ్యి చెరలో ఉంచబడిన వారిని ఏం చేశాడు? విడిపించాడు. అది 7వ కారణం. 8వది ఏంటి? ధర్మశాస్త్రము అన్ని జనుల్ని యూదుల్ని ఏకం చేయట్లేదు కాబట్టి ఇద్దరిని ఏం చేశాడు? ఏకం చేశాడు. అది 8వ కారణం. 9వది ఏంటిది? అది బలహీనమైనది, నిష్ప్రయోజనం. 10వది ఏంటిది? అతిశయకారణం. అతిశయకారణం ఏంటి? ధర్మశాస్త్రంలో యూదులు మాత్రం అతిశయిస్తున్నారు కాబట్టి ఏం చేశాడు? యూదులకి దేవుడే దేవుడు, అన్ని జనులకి దేవుడే కాబట్టి అతిశయ కారణం తీసిపడేయండి. 10వ కారణం. 11వది ఏంటిది? మన మీద రుణంగాను మనకు విరోధంగాను మనకు అడ్డంగా ఉంది కాబట్టి దాన్ని ఎత్తి. అలా ఎన్ని కారణాలు ఉంటాయి? చాలా కారణాలు బట్టి దేవుడు ఏం చేశాడంటే ధర్మశాస్త్రం కొట్టేశాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎవరికి? ఆ 15 కేటగిరీస్ వాళ్ళకి, మనకు కాదు, నీతిమంతులకి కాదంట. అది ఎవరికి నియమింపలేదంట? నీతిమంతులకు నియమింపలేదు. అంటే మనకు కాదు. రెండవది, అది కొట్టివేయబడిందా? కొట్టివేయబడింది. ఎలా కొట్టివేయబడింది? నెరవేర్చి కొట్టివేయబడింది. ఎందుకు కొట్టివేయబడింది? ఈ 11 కారణాల చేత ధర్మశాస్త్రం ఏం చేయబడింది? కొట్టివేయబడింది. కాబట్టి స్పష్టత లేకుండా ధర్మశాస్త్రాన్ని రుద్దేశారు అనుకోండి క్రైస్తవుల మీద,
నరకానికి ఖచ్చితంగా వెళ్తారు. అది ఎందుకోసమో చెప్పండి, దాన్ని ఎలా ఉపయోగించాలో చెప్పండి. దానివల్ల క్రైస్తవులకు ఏ ప్రయోజనం చెప్పాలి తప్పించి ధర్మశాస్త్ర బోధలు పాటించేలాగా క్రైస్తవులు చేస్తే వాళ్ళు ఏమైపోతారంట, తప్పిపోయి అపరాధులు అయిపోతారు. ధర్మశాస్త్రం పాటించి ఎంత పాటించాలి? అంతయు అన్నాడు. ఒక్కదాంట్లో తప్పిపోయినా ప్రతి విషయంలో ఫెయిల్ అయిపోతారు. ఎక్కడ? ధర్మశాస్త్రం. అది ఎంత పాటించినా ఏం లేదంట, దానివల్ల దేవుని దృష్టికి ఏం కాలేరు, నీతిమంతులు కూడా కాలేరు అని చెప్పి